నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మనకి నక్షత్రాలు 27 నక్షత్రాలు. 27 అని కాదు, చాలా ఉన్నాయి. కానీ 27 నక్షత్రాల్లో అశ్విని నక్షత్రం వీళ్ళకి 2026లో ఎలా ఉండబోతుంది? కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? అశ్విని నక్షత్రం వాళ్ళ గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు ఏంటి గురుగారు? జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఎలా ఉంది? బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఎలా ఉంది? వీళ్ళు ఏ ప్రొఫెషన్ తీసుకుంటే సెట్ అవుతుంది అంటారు? వీళ్ళకి 2026లో బాగా కలిసి వచ్చే నెలలు, వారాలు ఏంటి? ఒక్కసారి అశ్విని నక్షత్రం గురించి తెలియజేయండి గురుగారు. ముందుగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. దాంతోపాటు హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ గురుగారు. ఓకే, మనకి గుర్తొచ్చేది హ్యాపీ న్యూ ఇయర్ అనగానే ఏంటి? జనవరి 1 సంక్రాంతి. సంవత్సరం మారుతాం అంతే. గుణగణాలు మారాలంటే ఏం చేయాలి? స్థితిగతులు మారాలంటే ఏం చేయాలి? ఫస్ట్ కష్టపడాలి. కష్టపడితేనే ఉంటుంది. ఎవరో దొరుకుతారు, ఎవరినితో చేయి పెడదాము, సంపాదించుకుందాము, ఈజీ మనీ కోసం చేసేటువంటి కాలకరపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలి. కానీ కొన్ని నక్షత్రాల వారికి గురుగారు, మాది కాస్మిక్ ఎనర్జీ, మంచి ఎనర్జీ ఉన్న నక్షత్రం, కానీ మాకు కలిసి రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం చెప్పండి గురుగారు. తప్పకుండా. ముందుగా మనకి ఈ నక్షత్రాల సిరీస్ ఏదైతే ఉందో 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు యావత్ ప్రపంచాన్ని ఏలుతున్నాయి. యావత్ ప్రపంచాన్ని కూడా 27 నక్షత్రాలే వెళ్తాయి. దానికి తగ్గట్టుగా ఈ గ్రహాలు ఒకటి ఉంటాయి. 9 గ్రహాలు, ఛాయాగ్రహాలు 2. మొత్తము ఈ గ్రహాలు కూటమి, రెండోది నక్షత్ర కూటమి. ఈ నక్షత్ర మండలిలో గ్రహాల కూటమి ఇవే ప్రపంచాన్ని ఎలగలుగుతాయి. వీటి యొక్క స్థితిగతులే, ఇది చెస్ బోర్డు తెలుసు కదా మీకు. చెస్ బోర్డులో బ్లాక్ అండ్ వైట్ 2 రకాలు ఉంటాయి. దాంట్లో రాజులు, భటులు, మంత్రి, సైనాధిపతి, దీంట్లో అనేక రకాలు ఉంటారన్నమాట. ఈ చెస్ బోర్డు ఎలా అయితే ఉందో గ్రహాలు, స్థితిగతులు, దాని తగ్గట్టే నక్షత్రాలు అలా ఉంటాయి అన్నమాట. మనం ఎలా అయితే మైండ్ సెట్ గేమ్తో ఆడుతూ ఉంటామో అదేవిధంగా నక్షత్రాల యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి. గ్రహాల కదలిక వల్ల నక్షత్రాల యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి. ఆ నక్షత్రాల స్థితిగతుల వల్ల దశాంతర దశలు మారుతూ ఉంటాయి. దశాంతర దశ స్థితిగతుల వల్ల రాసుల్లోని ఒక శుభ అశుభ ఫలితాలు వస్తాయి. ఇది ఒక కాలక్రమేణా భూలోకంలో వేసేటువంటి ఒక చిట్ట. దీంట్లో మొదటిగా మనకి అశ్విని నక్షత్రం. అశ్విని నుంచి రేవతి వరకు నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 9 పాదాలు ఒక రాశి. ఇది నక్షత్ర మండలి. ఈ నక్షత్రాల్లో అశ్విని నక్షత్రం అని ఉంటుంది. ఈ అశ్విని నక్షత్రం మొదటి నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రానికి 4 పాదాలు. ఈ 4 పాదాలు కూడా మేషరాశిలోకి వస్తాయి. ఈ అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి 1, 2, 3 పాదాల వారికి కూడా చా, చీ, చూ, చా అనే ఒక లెటర్స్తో నామకరణం చేస్తారు. ఇక వాళ్ళ పెద్దల పేరులో, లేకపోతే పూర్వీకుల పేరులో, మొక్కుబడి ఉంటే అమ్మవారి పేరులో, స్వామివారి పేరులో అనేది అది ఇంకా పెట్టుకోవచ్చు. ఇక వారి ఇష్టం. మామూలుగా నక్షత్రానికి అధిపతి ఏంటంటే చా, చూ, చీ, చా అనే లెటర్స్ వస్తాయి. ఇక ఇంగ్లీష్ వచ్చేటికి సిఐ, సిహెచ్ ఇలా లెటర్స్ పెట్టుకుంటూ ఉంటారు. సి లెటర్తో సంబంధితమైనటువంటి పెట్టుకుంటూ ఉంటారు. ఇది అశ్విని నక్షత్రం యొక్క పేరు గుణగణాలు. ఈ పేరు ఇక తర్వాత 4 పాదాలు కూడా మేషరాశిలోకి చెందుతాయి. కానీ మొదటి 1, 2 పాదాలకి పుట్టినటువంటి వారికి దోషం అనేది ఉండదు. మూడో పాదంలో పుట్టినటువంటి వారికి తల్లి దోషం అయితే ఉంటుంది, తల్లికి దోషం ఉంటుంది. ఇక 4వ పాదంలో కూడా మిశ్రమంగా పర్వాలేదు. ఇక ఈ తల్లికి దోషం కానివ్వండి, మొదటి స్థానంలో పుట్టినటువంటి మొదటి పాదం లేదా 3వ పాదంలో పుట్టినటువంటి వారికి ఖచ్చితంగా వారికి శాంతి అని వస్తుంది. గురుగారు, అశ్విని నక్షత్రం వాళ్ళు మొదటి పాదంలో పుట్టారా లేకపోతే 2వ పాదంలో పుట్టారా అని ఎలా తెలుసుకోవచ్చు? టైం మనం పుట్టినటువంటి సమయం తీసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆ సమయాన్ని పట్టేసి మనకి ఏ పాదంలో జన్మించారు అని తెలుస్తుంది. అది గోచారం అంటారు. ఆ తర్వాత మనకి ఏ పాదంలో పుట్టినారో చూసుకుంటే ఆ పాదాన్ని బట్టి పరిహారాలు ఉంటాయి. ఈ తల్లి దోషం అన్నాం కదా, ఈ తల్లికి దోషం అనేటువంటి 3వ పాదం ఏదైతే ఉందో
వారికి శాంతి పూజ అని చేయాలి. శాంతి అంటే ఎవరు అమ్మాయిని తీసుకొచ్చి పూజ చేయడం కాదు. శాంతి పూజ అంటే నవగ్రహాల దగ్గర నవధాన్యాలు దానమిస్తూ ఈ తల్లి దోషం పోవాలి అని చెప్పేసి అని శాంతి పూజ అనేది చేస్తారు. ఓకే. అది నవగ్రహాలకు చేసేటువంటిది. ఇది పుట్టిన తర్వాత 11 లేదా 31 రోజు లోపున చేయాలి పూజ, బేబీ పుట్టిన తర్వాత. ఇక తర్వాత అన్నప్రసన లోపు అంటే 6 మాసాల లోపు కూడా వీరికి ఏదైనా హోమం చేయిస్తే మంచిది. ఏదైనా ఆయుష్ హోమం కానీ లేదా చండీ హోమం కానీ చేయిస్తే చాలా మంచిది బేబీ తరపున. ఇది బేబీ పుట్టిన తర్వాత. ఇక మ్యార్నికం సంబంధాలు చేసుకున్న వారికి అయితే ఎక్కువ, మ్యార్నికం అంటే అక్క కూతుర్ని మామయ్య కూతుర్ని లేకపోతే అత్తయ్య కూతుర్ని ఇలా చేసుకున్న వారికి అయితే మ్యార్నికం అంటారు. ఇలాంటి సంబంధాలు చేసుకున్న వారికి బాలరిష్ట రోగాలను వస్తాయి. అవును, నార్మల్ గా కూడా చేసుకోవద్దు అంటారు మేనరికం నుంచి. ఇలా చేసుకున్న వాళ్ళకి బాలరిష్ట రోగాలను వస్తాయి. దీనికి కూడా పుట్టిన వెంటనే ఈ రోజైతే ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి. ఇంజెక్షన్స్ వచ్చినప్పటికీ కూడా మందబుద్ధిగా ఉండడం కానివ్వండి, అంగవైకల్యంతో పుట్టడం కానివ్వండి, మాటలు సరిగా రాకపోవడం, కళ్ళు సరిగ్గా కనిపించడం, ఇలా ఏదో రకమైన బాలరిష్ట రోగాలు ఉంటాయి. ఇది 16వ సంవత్సరం వరకు కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి పుట్టిన 16 రోజుల లోపు కనుక ఈ బాలరిష్ట రోగాలకి కొన్ని రకాల హోమాలు చేస్తారు. లక్ష్మీ గణపతి దగ్గర పూజ కావచ్చు, లేకపోతే మనకి నాగపడిగల దగ్గర అభిషేకాలు కావచ్చు, లేదంటే రావి చెట్టు దగ్గర చేసేటువంటి పూజలు కొన్ని ఉంటాయి, అరటి చెట్టు దగ్గర చేసేటువంటి పూజలు కొన్ని ఉంటాయి, దోష పరిహారానికి చేసేటువంటి పూజలు. ఇవి 16 రోజుల లోపు కనుక చేయించినట్టయితే ఆ బాలరిష్ట రోగాల నుంచి కూడా కొంతమేర బయటపడవచ్చు. ఓకే, విముక్తి కలుగుతుంది కొంచెం. ఇది అశ్విని నక్షత్రాన్ని యొక్క దీని యొక్క స్థితి. ఇకపోతే గతులు చూద్దాం. స్థితి ఇది. గతులు వచ్చేసి ఈ అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఖచ్చితంగా వృషభ రాశి వారిని పెళ్లి చేసుకోవచ్చు. తర్వాత కర్కాటక రాశి వారిని చేసుకోవచ్చు. రెండోది కన్యా రాశి వారిని చేసుకోవచ్చు. ఇకపోతే మూడోది వీరు మకర రాశి వారిని కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఇక ఈ రాశుల వారికి అయితే కంపాటబిలిటీ కూడా చెక్ చేసే అవసరం లేదు. ఆ రాశి వారికి దొరకటం అనేది ఒక రకమైనటువంటి అదృష్టం అని చెప్పచ్చు. వారి దినదిన అభివృద్ధి అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే వీరి గుణగణాలు, వీరు చూడటానికి పులి కళ్ళు ఉన్నటువంటి ఉంటారు. అంటే చురుకుతనంతో చూస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళని కళ్ళతోనే అట్రాక్ట్ చేసి లాగేస్తూ ఉంటారు. వీరికి కోపం ఎక్కువ, మొండితత్వం, మాట వినరు, వీరు అనుకున్నదే వీరు చేయాలి అనే టైపు చూస్తూ ఉంటారు. ఆప్కే సున్నా ఏకీకరణ అంటే 10 మందిది వింటారు, వీరు అనుకున్నదే వీరు చేస్తారు. కానీ లాస్ అయినా వీరే లాస్ అవ్వాలి, లాభం పొందినా వీరికే లావాలి, ఇంకొకళ్ళ ద్వారా లాస్ అయినా వీరికి పడదు, ఒప్పుకోరు అనమాట. అలాంటి గుణగణాలు ఉంటాయి వీరికిను. మరొక విషయం ఏంటంటే వీరు చాకచక్యంగా ఏదైనా సరే సాధించగలటువంటి దానికి మునుగా వీరు మొదటి అడుగు వేస్తారు. ఇప్పుడు ఒక కాలేజీ ఉంది, ఒక స్కూల్ ఉంది, ఒక యూనియన్ ఉంది అంటే వీరు మొదటగా నిలబడతారు. పెద్ద పెద్ద నాయకులకి అండగా ఉంటారు. వీరు సపోర్ట్ చేస్తారు. ఎందులో అయినా సపోర్ట్ అంటే ఒక రకంగా సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. సపోర్ట్ ఉంటారు. అలానే ఏదైనా ఇండస్ట్రీలో కావచ్చు, ఏదైనా వ్యాపార సంస్థలో కావచ్చు, వీరే మొదటి అంచులో ఉండాలని ఒక ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వీరు మాట పడటం కానీ, ఇంకొకరి దగ్గర పని చేయడం కానీ చేయలేరు కూడా. ఇంకొకరి దగ్గర ఏదైనా కూలి పనికి వెళ్ళమంటే కూడా వాళ్ళు ₹1,00,000 ఇచ్చినా వెళ్ళలేరు. వీరే సొంతగా క్రియేట్ చేసుకుంటారు. ఇక వీరి వృత్తులు వచ్చేసి ఎక్కువ శాతం అయితే రైతులుగా పరిగణలో ఉంటారు వీరు. ఇక రైతులుగా కాకుండా సైన్సిస్టులు ఉంటారు కదా, సైన్సిస్టులు, ఆర్కిటెక్చర్స్, కొత్తగా ఆ క్రియేటివిటీ చేసే వాటిలో ఎక్కువగా మొక్కు చూపిస్తూ ఉంటారు వీరు. ఈరోజు మన వ్యవస్థలో కొన్ని కొత్త రకాలు ఉంటాయి. ఇంటీరియర్ కావచ్చు, ఫైబర్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, లేకపోతే బ్యాటరీ నుంచి వెహికల్స్ కావచ్చు, ఇలాంటివి సృష్టిస్తున్నారు కదా రోజుకి. ఆ సృష్టించేటువంటి వాటిలో వీరు మొదటి స్థానంలో ఉంటారు. అంటే ఒకప్పుడు మనకి కరెంట్ కనిపెట్టినారు, ఒకప్పుడు మనకి ఫోన్ కనిపెట్టినారు. అట్లా అంటే అలాంటి వాళ్ళలో కూడా మొదటి స్థానంలో వీరు ఉండేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మళ్ళీ వీళ్ళకి ఆ ప్రొఫెషన్ సెట్ అవుతుంది అంటారా, లేకపోతే ఏ ప్రొఫెషన్ అయితే సెట్ అవుతుంది? అశ్విని నక్షత్రం వారికి ఒక ప్రొఫెషన్ అనేది ఉండదు పర్టికులర్గా. కాకపోతే ఏదైనా సృష్టిస్తారు. ప్రొఫెషన్ అన్ని వీళ్ళే సృష్టిస్తారు, క్రియేట్ చేసుకుంటారు. కాబట్టి వీరికి ఫలానే ప్రొఫెషన్ అనేది ఏం లేదు. ఇప్పుడు పంటల్లోకి వచ్చేటప్పటికి వీరు రైతులుగా చేయాలనుకుంటే కనుక కొత్త రకమైన పంటలు పండించే విధానం వీరి తరపు నుంచి నేర్చుకోవాలి. అన్ని రంగాల్లో కూడా అశ్విని నక్షత్రం వాళ్ళైతే కరెక్ట్గా ఉంటారు, వాళ్ళు ముందు చూపుగా ఉంటారు. కాబట్టి ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి ఏదైతే 4 పాదాలు ఉన్నాయో వీరందరికీ కూడా
లాస్ట్ 4వ పాదంలో ఉన్నవారికి అయితే కనుక విద్యారంగంలో బాగుంటుంది. అంటే స్కూళ్ళు, కాలేజెస్ ఇలాంటి వాటిని నిర్మించడం, ఇన్స్టిట్యూట్స్ నిర్మించడం ఇలాంటి వాటికి చాలా బాగుంటుందన్నమాట. ఇక 2, 3, 4 2, 1వ పాదం వారికి అయితే కనుక ఎడ్యుకేషన్ పరంగా కాకుండా వీరికి విదేశాల్లో సెటిల్ అవ్వటం కానివ్వండి, పుట్టిన దగ్గర కాకుండా వేరే దగ్గర ఉంటారు, విదేశాల్లో సెటిల్ అవ్వటం కానివ్వండి, లేదు అంటే కనుక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెసెస్లో కానివ్వండి కొంతమేర సెట్ అయిపోతారు వీరు. ఇక 1, 2 పాదాల వరకు ముఖ్యంగా రైతులుగా సెటిల్ అయ్యేదానికైతే రైతే రాజు అనే నినాదాన్ని వీరు సూటబుల్గా ఉంటారు. ఇకపోతే వీరు పెళ్ళిళ్ళ విషయానికి వచ్చేటప్పటికి 18 సంవత్సరాలకి పెళ్ళైపోతుంది ఆడపిల్లలకైతే. లేదు అంటే కనుక ఖచ్చితంగా లేట్ మ్యారేజ్ అవుతుంది వీరికి. 29 సంవత్సరాల తర్వాతనే ఉంటుంది. వీరికి పెళ్లి గడియలు వచ్చేటప్పటికి 3 పాదాలు 4 పాదాలు ఉన్నప్పటికీ కూడా వీరికి పెళ్లి గడియలు 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల లోపు ఒక ఘట్టం అయిపోతుంది. ఇక వీళ్ళు ఏ నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకుంటే మంచిదంటారు? నక్షత్రం అంటే మనకి మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా లేట్ అయిపోతుంది. అందుకే మీకు మొదటిగా నేను రాసులు చెప్పాను దానికోసమే. నక్షత్రాలు అంటే పర్టికులర్ ఆ నక్షత్రాలు దొరకకపోతే గురువుగారు చెప్పారు కదని చెప్పి అట్లా వెయిట్ చేస్తుంటారు. రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఆ 3 నక్షత్రాలను ఎవరో ఒకరిని అయితే పెళ్లి చేసుకోవచ్చు. దాంతోపాటు ముఖ్యంగా విషయం ఏంటంటే కనుక వీరు అనుకున్నది సాధిస్తారు, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి దశ అంతర్దశలు. వీరికి ఖచ్చితంగా శుక్రుని దశ బాగా కలిసి వస్తుంది, తర్వాత బుధుని దశ బాగా కలిసి వస్తుంది, కేతు దశ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. ఇకపోతే 4వ దశ వచ్చేసి వీరికి రవి మహర్దశ. ఈ 4 దశలు కూడా వీరికి అద్భుతంగా లైఫ్లో మరొక అడుగు ముందుకు వేయడానికైతే సహకారంగా ఉంటున్నాయి ఈ దశలు. ఇక వీటితో పోల్చుకుంటే కనుక రానున్నటువంటి 2026 సంవత్సరం ఈ అశ్విని నక్షత్రం ఎవరైతే ఉన్నారో వీరు ఖచ్చితంగా రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కూడా శాసించేటువంటి నాయకత్వాన్ని కూడా వీరు అందిపుచ్చుకోవచ్చు. ఆ అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటారేమో, ఇదేంటండి అశ్విని నక్షత్రంలో శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉంది 2026 సంవత్సరం మొత్తం కూడా. కానీ ఎలా దేశాన్ని పాలిస్తారు అంటే శని భగవానుడు చైతన్యాన్ని ఇస్తాడు, దానితో పాటు శని 12వ స్థానంలో ఉంటాడు 26 సంవత్సరం మొత్తం కూడాను. అయినప్పటికీ కూడా అశ్విని నక్షత్రం వారికి చైతన్యం ఇస్తూనే 2026 సంవత్సరంలోనా గురుగారు? 2026 సంవత్సరం మొత్తం కూడా అశ్విని నక్షత్రం వారికి శని 12వ స్థానంలో ఉంటాడు. కాబట్టి 12వ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పటికీ కూడా వీరిలో చైతన్యం నింపేసి ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఏ పని ఎప్పుడు చేయాలి అనే ఒక నాగరికత అనేది బాగా ఉంటుంది. ఇంకొక 10 మందికైనా వీరు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి వనరులు సృష్టించేటువంటిది చైతన్యం కలుగుతుంది వీరికి. దానితో పాటు రవి భగవానుడు కూడా 2026 సంవత్సరంలో వీరికి మంచి చేయబోతున్నారు. అలానే ఇప్పుడు కొత్తగా మనకి 2026 సంవత్సరంలో కొనసాగించేటువంటి గ్రహాల వల్ల వీరికి ముఖ్యంగా కలిసి వచ్చేది గురువు. ఈ గురువు వచ్చేసి 2020 సంవత్సరం మధ్య భాగం వరకు కూడా మిథున రాశిలోనే సంచరిస్తూ ఉంటారు. ఆ తర్వాత కర్కాటక రాశిలో వచ్చినప్పటికీ కూడా వీరికి అంతా కూడా బాగానే ఉంటుంది. ఇవైతే 2020 సంవత్సరం మొత్తం కూడా కొనసాగేటువంటి గ్రహాలు. ఇకపోతే వీరికి చూసినట్టయితే కనుక 2026 సంవత్సరం మొత్తం కూడా మనం గమనించుకున్నట్టయితే కలర్ వీరికి కలిసి వచ్చేటువంటి కలర్. వీరు మరి ఆలోచించుకోవాలి, ఏదైనా ముఖ్యమైన పనుల్లో బయటికి వెళ్ళాలనుకుంటే కనుక అశ్విని నక్షత్రం వారు ఖచ్చితంగా వీరికి టొమాటో కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ ఇలాంటివి వీరికి చాలా బాగుంటాయి. ఏదైనా కార్ తీసుకోవాలనుకున్నా, ఏదైనా వెహికల్ తీసుకోవాలనుకున్నా కూడా ఇలాంటి కలర్స్ తీసుకుంటే వీరికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వీరికి జాతక ప్రకారంగా చూసుకున్నట్టు కనుక వైట్ కలర్ కూడా వీరికి బాగుంటుంది. అంటే వీరు పుట్టినటువంటి 1-2 పాదాల్లో కనుక ఉన్నట్టయితే వైట్ కలర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి వారం శుక్రవారం, మంగళవారం ఈ 2 వారాలు కూడా వీరికి ఖచ్చితంగా కలిసి వస్తాయి. ఇకపోతే వీరికి అధిపతి వచ్చేసి అశ్విని దేవతలు అంటారు. ఈ అశ్విని దేవతలు ఇప్పుడు ఈ రోజులో అయితే కనుక నవగ్రహాల కింద మనం పోల్చుకుంటాం. లేదు అంటే శక్తిపీఠాలు అని ఉంటాయి. ఈ శక్తిపీఠాలకి ఎవరికైనా పూజించుకోవచ్చు అశ్విని నక్షత్రం వారు. ఇక అమ్మవారి ఆలయంలో లలిత అమ్మవారు కావచ్చు, దుర్గామాత కావచ్చు, పార్వతి అమ్మవారు కావచ్చు, ఇలా అమ్మవారికి పఠన చేసుకోవటం, ధ్యానం చేసుకోవటం, అలానే అమ్మవారికి కుంకుమర్చన చేయించడం, కళ్యాణం చేయించడం లాంటివి ఎప్పుడైనా 3 మాసాలకు ఒక్కసారి అమ్మవారికి పొట్టు వస్త్రాలు సమర్పించడంలో వీరికి ఉన్నటువంటి ఆ క్రామ క్రోధాలే కావచ్చు, వీరికి ఉన్నటువంటి చెడు వ్యసనాలు కావచ్చు, చెడు అలవాట్లు కావచ్చు, లేదా వీరికి ఏదైనా చెడు చేయించినప్పటికీ కూడా వారి మీదకి ఎక్కువ బానిసత్వం కాకుండా ముందుకి కొనసాగేందుకు ఆస్కారం అయితే ఉంటుంది. ఇకపోతే వీరికి
పరిహారాలు వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ అమ్మవారికి చెప్పుకున్నాం కాబట్టి వీరికి పరిహార నిమిత్తం అయితే కనుక గురువు వీరికి నీచంలో రాబోతున్నారు రానున్నటువంటి మధ్య భాగంలో 2026 సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ లోపు మధ్య భాగంకి వస్తున్నారు కాబట్టి దానికి తగ్గటువంటి పరిహారం వీరు ఏంటంటే కనుక ఎప్పుడైనా 3 మాసాలకు ఒక్కసారి వీరు లక్ష్మీ నరసింహస్వామికి ముడుపు కట్టడం ఎల్లో కలర్ క్లాత్లో ముడుపు కట్టాలి. దానితో పాటు ఇది స్త్రీ పురుషులు ఇద్దరు చేయొచ్చు. దానితో పాటు అంటే ఇది ముడుపు ఏ రోజు కట్టుకోమంటారు, లేకపోతే 2026లోనే కట్టుకోమంటారా? 2026లో 3 మాసాలకు ఒకసారి కట్టుకోవాలి. 3 మాసాలకు ఒకసారి అంటే మార్చిలో అలా, అంటే జనవరిలో, మార్చిలో, జనవరి, మార్చి, జూన్ అట్లా 3 మాసాలకు ఒకసారి, సెప్టెంబర్ లేదా డిసెంబర్ అట్లా 3 మాసాలకు ఒకసారి అంటే సంవత్సరం మొత్తంలో 4 సార్లు కట్టుకోవాలి. అది గురువారం రోజు కట్టేసి ఒక రోజంతా ఇంట్లో ఉంచేసి శుక్రవారం లేదా శనివారం రోజున అక్కడ స్వామివారికి సమర్పించుకునేలాగా కట్టుకోవాలి ముడుపు. ఆ ముడుపులో ఖచ్చితంగా ఒక్కలు ఉండాలి, అలా పోకలు అంటారు కదా, ఆ ఒక్కలు ఉండాలి. దాని తర్వాత ఒక 11 రూపాయలు డబ్బులు ఉండాలి, కుంకుమ కొంచెం ఉండాలి, పసుపు కొంచెం ఉండాలి, నవధాన్యాలు ఉండాలి, దాంట్లోనే మనకి ఇవి బియ్యం కూడా ఉండాలి, దాంట్లోనే పసుపు కొమ్ములు కూడా 2 వేయాలి. ఇక వారికి ఇంటి ఆచార ప్రకారంగా తదిమయాన్ని కూడా వేసుకొని ముడుపు కట్టుకోవచ్చు. ఈ ముడుపు కట్టింది 1-2 రోజులు ఇంట్లో పెట్టుకొని ఆలయంలో కట్టుకుంటే అయితే మంచిది జరుగుతుంది వీరికిను. ఇక వీటితో పాటు వీరికి ప్రతి వారంలో ఒకసారైనా లేదా వీరికి కుదిరినప్పుడైనా సరే బనానాస్ ఉంటాయి, అరటిపళ్ళు. ఈ అరటిపళ్ళు మినిమం ఒక 6గురికి ఆలయాల వద్ద ఉంటారు చాలామంది అడుక్కునేవారు, వారికి ఒక 6గురికి ఒక్కొక్కరికి 2 పళ్ళు చొప్పునైనా ఒక 12 పళ్ళు అయితే సమర్పించుకోవాలి. ఇవి చేసుకున్నట్టయితే 2026 సంవత్సరంలో రానున్నటువంటి 2026 సంవత్సరంలో అంతా కూడా శుభ ఫలితాలు వచ్చేలా ఉన్నాయి. కాబట్టి ఈ నక్షత్రం వారికి ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. వీరి ఓన్గా చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటంటే కనుక తెల్ల ఆవాలు దొరుకుతాయి. ఈ తెల్ల ఆవాలు ప్రతి 3 రోజులకు ఒక్కసారి అయినా సరే తనకి తానుగా దిష్టి తీసుకొని ఎక్కడ పొదలుగా ఉన్న చెట్లలో వేసేయాలి. ఇలా తనకి తానుగా పాజిటివిటీ చేసుకునే దానికి ఇది ఒక పరిహారంగా మనం చెప్పుకోవచ్చు. ఇలా చేసినట్టయితే 2026 సంవత్సరంలో ఈ నక్షత్రం వారైతే దిగ్విజయంగా ముందుకు వెళ్ళేదానికైతే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. తప్పకుండా గురుగారు అశ్విని నక్షత్రం కిందకి ఏ రాశులు వస్తాయి? అశ్విని నక్షత్రం మేషరాశి వస్తుంది. మేషరాశి ఒకటే వస్తుంది. ఓకే, మేషరాశి ఒకటే. తప్పకుండా గురుగారు అశ్విని నక్షత్రం వాళ్ళకి 2026 సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ గుణగణాలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీది కనుక అశ్విని నక్షత్రం అయితే గురువుగారి ద్వారా ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.